పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఇలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థమవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమెను చూస్తే, ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు. కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం. ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు, న్యాయం పైన నిలబడాలని తెలుసు. కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు. శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ. 2600 సంవత్సరాల కంటే ముందు ఆవిడతో 102 మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజుట్లోనే యుద్ధాలు జరిగేటివి, రక్తపాతం చిందించేవాళ్ళు. కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను అక్కడ లోపల